ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమాభివందనాలు. ఈరోజు ఆత్మీయక స్ఫూర్తి నిమిత్తం లూకాసు వార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. ముందుగా ఇంగ్లీష్లోను తర్వాత తెలుగులోను చదివి వివరించబోతున్నాను. ఫర్ ఐ ఆల్సో యామ్ ఎ మ్యాన్ సెట్ అండర్ అథారిటీ, హ్యావింగ్ అండర్ మీ సోల్జర్స్, అండ్ ఐ సే unto one, Go, and he goeth, and to another, Come, and he cometh, and to my servant, Do this, and he doeth it. తెలుగులో చదువుకుందాము. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఈ యొక్క వాక్యంలో నుండి దైవిక స్ఫూర్తిని తీసుకుందాం. The centurion was so confident that Jesus could heal his servant with just a word, even from afar. ఇక్కడ శతాధిపతి దేవునిపైన చాలా నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆయన హృదయంలో ప్రభువు మీద ఎంతో విశ్వాసం ఉంది. ఏమని అంటే, యేసు ప్రభువు ఎంత దూరంలో ఉన్న తన సేవకునైనా ఒక మాటతో స్వస్థపరచగలడు అని. Why? Because the centurion understood authority and recognized Jesus as the one in charge. ఎందుకంటే అధికారం అంటే ఏంటో తెలుసు. అధికారము కలిగిన వాడిగా యేసు ప్రభువుని ఆయన గుర్తించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ మాటను చెప్తున్నాడు. We too can trust Jesus to answer our prayers because as creator and sustainer of the universe, సర్వ సృష్టిని సృజించిన ప్రభువు మన ప్రార్థనలకు కూడా సమాధానము ఇవ్వడానికి సమర్థుడని యేసు ప్రభువు యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే సర్వ సృష్టిని, ఈ విశ్వమంతటిని సృష్టించింది ఆయనే, సంరక్షించేది కూడా ఆయనే, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగింది కూడా ఆయనే. We know that he has the authority to command the wind and the seas, the sun and the stars, and even the germs and the pathogens. గాలి మరియు సముద్రాలు, సూర్యుడు మరియు నక్షత్రాలు, జర్మ్స్ మరియు వ్యాధికారకాలను కూడా ఆదేశించే అధికారం ప్రభువుకు ఉందని మనకు బాగా తెలుసు. ఆయన యందు దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన ద్వారా గొప్ప కార్యాలను మన జీవితంలో మనము చూడగలుగుతాము. శతాధిపతికి ఉన్న విశ్వాసం మనలో ఉందా? ప్రార్థించుకుందాం. Lord Jesus, the universe, the world, and even my life are in your hands. ప్రభు అయిన యేసు, విశ్వం, ప్రపంచం మరియు నా జీవితం కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. All authority and power are yours. And Lord, I call on your love and your power to bring where it is needed for my loved ones. అధికారము మరియు శక్తి అంతా నీదే. మరియు ప్రభువా, నా ప్రియమైన వారికి అవసరమైన చోటికి తీసుకురావడానికి మీ ప్రేమ మరియు శక్తిని నేను ఆశ్రయిస్తాను. For I know that you are never far and that your word has the power to restore and renew all things. In Jesus' name, Amen. తండ్రి, నీవు మా ఎడల చూపించే కృప ఉన్నతమైనది. మీరు ఎప్పటికీ మాకు దూరంగా లేరని, మీ మాటకు అన్నిటినీ మార్చగలిగిన మరియు పునరుద్ధరించే శక్తి ఉందని మాకు బాగా తెలుసు. మీ శక్తితో మా జీవితాలను నూతనపరచండి తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.